హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరంతా బాగుంటారు, బాగుండాలని కోరుకుంటున్నా. ఈ 2025 సంవత్సరంలో 2025 మీ అందరికీ సక్సెస్ఫుల్ ఇవ్వాలి. అయితే నా ఛానల్కి మీరు మంచి సపోర్ట్ అందిస్తున్నారు కాబట్టి నాకు ఇష్టమైన చాలా చాలా ఇష్టమైన దాదాపు నేను ఈ సినిమాను కనీసం ఒక 10 సార్లు చూసింటా, అంత ఇష్టం నాకు ఈ సినిమా. ఆ సినిమా అదేదో కాదు, నా ఫేవరెట్ తుంబాద్. అసలు ఈ తుంబాద్ అనే మూవీ గురించి చెప్పాలంటేనే నాకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ సినిమాలకు 2018లో వచ్చిన తుంబాద్కి కాంపిటీషన్ పెడితే నా ఉద్దేశంలో తుంబాద్ మ్యాక్సిమం 100 మంది చూస్తే 95 మందికి నచ్చే సినిమా. మిగతా 5% కొంచెం కన్ఫ్యూజింగ్ మైండ్ సెట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ 100 మెంబర్స్ చూస్తే 95% నచ్చే సినిమా అనమాట. అంత బాగుంటుంది. కనుక మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఒక బాహుబలి చూస్తే ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారో, ఒక పుష్ప చూస్తే ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారో, తుంబాద్ చూస్తే ఈ రెండింటికన్నా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది ఒక మరాఠీ రచయిత, మరాఠీ సినిమా అనుకోండి. ఇంకా ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను, కానీ దయచేసి మీరు తుంబాద్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక నిధి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయినటువంటి సినిమా ఇది. కానీ మనం చాలా సినిమాలు చూసి ఉంటాం, నిధి అంటే అది, నిధి ఇట్లా ఉంటుంది, స్వరంగంలో ఉంటుంది, నిధి రాజుపోతాడు అని కామన్గా ఒక్కొక్క ప్యాటర్న్లో ఒకటి చూస్తారు కదా. వాస్తవానికి సినిమా యొక్క ఏదైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందో, అంటే 24 క్రాఫ్ట్స్లో అద్భుతంగా పనిచేసినటువంటి సినిమా అనమాట ఇది. కనుక నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఒక లైన్లో వెళ్తూనే ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా 70 to 80% సినిమా నీకు వర్షంలోనే ఉంటుంది. సినిమా మొత్తం వర్షంలోనే ఉంటుంది. దాంట్లో 2 పిల్లల క్యారెక్టర్లు ఉంటాయి. అన్ని క్యారెక్టర్లు అద్భుతమే, ప్రతి క్యారెక్టర్ అద్భుతమే. స్క్రీన్ ప్లే అయితే మీరు చూస్తుంటే ఇట్లా చూస్తుంటారు అలాగా, అబ్బా ఇదేంది ఇంత బాగుంది సినిమా అని. మీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దాని తర్వాత సౌండ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవ్రీవన్ 24 క్రాఫ్ట్స్, 24 కళలు ఉంటాయి. అదే 24 క్రాఫ్ట్స్లో ప్రతి డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి తీసినటువంటి సినిమా అనమాట. ఇది బాహుబలి కన్నా ఎక్కువ టైం తీసుకుని తీయనీకే. దానికి కారణాలు, దీనికి సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చినాయి. నేను దాదాపుగా ఈ సినిమాని 10 సార్లు చూసినా, కానీ చూసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. సినిమా ఏముంది అనే ఒక ఫీల్ వస్తుంటుంది. మీరు మంచి సౌండ్లో వినండి సినిమాని. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ అబ్బా ఏముంది, అద్భుతంగా ఉంది అనే ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పడం కాదు, కానీ ఖచ్చితంగా మీరు ఈ తుంబాద్ అనే సినిమా, నాకు చాలా ఇష్టం ఈ సినిమా. ఎందుకంటే మొత్తం క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్, అదే 24 కళలు ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది. కనుక మీరు నేను చెప్పొచ్చు 2018లో తీసినారు, ఆ డైరెక్టర్ తీసినాడు, ఇంత కష్టం, ఇవన్నీ చెప్పడం సోది కిందికే అవుతుంది. కానీ సినిమా యొక్క కష్టం విలువ తెలిసి తీసిన సినిమా అంటే నేనైతే, అదే ఒక సినిమా తీస్తుంటే ఎంత కష్టం ఉంటుంది. కామన్గా హీరో హీరోయిన్స్ ఈ సినిమాలో అవేం పెద్దగా ఉండవు. సినిమా మొత్తాన్ని కథ నడుపుతుంది. సింపుల్ లాగా చెప్పాలంటే సినిమా మొత్తం ఉంటుందా, కథనే నడుపుతుంది. ఈ సినిమాకి హీరో ఎవరంటే కథనే. అంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. కనుక నా ఫాలోవర్స్కి మంచి సినిమా సజెస్ట్ చేయాలి. అసలు ఈ ఛానల్ పెట్టే ఉద్దేశమే అది, మంచి సినిమా సజెస్ట్ చేయాలి. చూస్తే ఒక మంచి ఫీల్ ఉండాలి, అబ్బా ఏం సినిమా చూసినామని ఫీల్ ఉండాలి. కనుకనే నేను ఒకే మాట రిపీటెడ్గా చూడండి అనేది ఎందుకంటే ఒక పుష్ప చూస్తే, ఒక బాహుబలి చూస్తే, రీసెంట్గా వచ్చింది తంగళం చూస్తే, ఇప్పుడు కొత్తగా ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. వీటన్నిటిని ఒక పక్క, తుంబాద్ని ఒక పక్క పెడితే కూడా మీరు క్లియర్గా చెప్పొచ్చు తుంబాద్ బాగుంది. అసలు ఈ సినిమా జానర్కి లేదు. ఆ సినిమా ఆ జానరే డిఫరెంట్ ఉంది, ఆ సినిమానే డిఫరెంట్ ఉంది, ఆ కాన్సెప్టే డిఫరెంట్ ఉంది. చాలా బాగుంది అబ్బా. నేను చెప్తున్నా కదా, మీరు సినిమా చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్లో నేను చూసిన. నేను నిజం చెప్పాలంటే చూసింది అమెజాన్ ప్రైమ్లో నేను చూసిన. మీరు కూడా అమెజాన్ ప్రైమ్లో చూడండి. నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ఉందనుకుంటా సినిమా. కాకపోతే చూడండి ఖచ్చితంగా. ప్రవీణ్ అన్న, నువ్వు ఏమైనా సినిమా చెప్పినావు భయ్యా, నువ్వు సూపర్ సినిమా చెప్పినావు తుంబాద్ అనే గురించి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసి ఈ సినిమా గురించి మీకు ఇచ్చినందుకు ఇన్ఫర్మేషన్, తుంబాద్ అనే సినిమా గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కాబట్టి మీరంతా నాకు మళ్ళీ సపోర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, దాని తర్వాత లైక్ చేయండి. వీలుంటే నా లింక్ని మీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి. మంచి కంటెంట్తో వచ్చే ప్రయత్నం చేస్తున్నా కొత్త యూట్యూబర్ని. ఇంకా
ఇప్పుడు నేను ఎట్లా తీస్తున్నా చెప్తే కూడా నమ్మరు. నా దగ్గర లైటింగ్ డిపార్ట్మెంట్, లైటింగ్ దేంతో తీస్తున్నా మీరు ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక లైటింగ్ ఉంది, నా మొబైల్ కెమెరా ఆన్ చేసి చిన్న చిన్న లైట్లు, 100 రూపాయలు దొరికే లైట్లు, పవర్ బ్యాంక్. అంటే అప్డేట్ అవుతాను, టైం పడుతుంది, కానీ కష్టం అదే నా కష్టాన్ని గుర్తించి మీరు నాకు సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్తో వస్తా. నా రెండో ఫేవరెట్ మూవీ వచ్చేసి ఈరోజు తుంబాద్ అన్నా కదా, రేపు నా ఫేవరెట్ సినిమా వచ్చేసి తనికళ్ళ భరణి గారు తీసినటువంటి మిథునం. బాలసుబ్రహ్మణ్యం గారిని అంత గొప్ప పర్ఫార్మెన్స్ నాకు తెలిసి, అది రేపు చెప్తా. ఇప్పుడే చెప్తే 2 సినిమాలు రివ్యూ అవుతాయి కదా, వద్దు, రేపు చెప్తా దాని గురించి కూడా. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్, నాకు వచ్చిన కొంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారు, అంటే వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళ ఫ్రెండ్స్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే మంచి సినిమా గురించి మీకు సజెస్ట్ చేశాను కదా, నా ఇష్టమైన సినిమా అనమాట ఇది. ప్లీజ్ దయచేసి మీరంతా నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే కొత్త యూట్యూబర్ కావాలనేది నా కోరిక అనమాట. మీరంతా సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్ తీయగలుగుతా. నేను సొంతంగా రాసిన కథలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు, దాపెట్టుకోను. ఎందుకంటే మనం అంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీయలేం కదా. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ప్లీజ్ దయచేసి మీరంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, దాని తర్వాత లైక్ చేయండి. నా ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి. నా చిన్న ఛానల్ కదా, ప్రాణం పోయండి అని అడుగుతున్నా. ప్లీజ్, బాయ్, గుడ్ నైట్.